అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అయితే పట్నం బజార్ బయలుదేరామండి. సరుకులన్నీ అయిపోయాయన్నమాట. అక్కడైతే పసుపు, కుంకాలు, కొబ్బరికాయలు, అలాగే డీమార్ట్‌లో సరుకులు అన్నీ తెచ్చుకోవచ్చనమాట. గుంటూరులో పట్నం బజార్ అంటే ఫేమస్ అనమాట అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. రూ. 1 చౌక కూడానండి. ప్రతి వస్తువు గూడాను. అలాగే ఫ్రూట్స్ గానీ అన్నీ అక్కడేనండి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. షాపింగ్ చేయటం అన్నా, అలాగే సరుకులకి బజార్‌కి వెళ్ళాలన్నా గూడా నాకు చాలా ఇష్టం, సరదానండి. మీకు అంతేనండి. మన ఆడవాళ్ళందరికీ గూడాను ముందు నేత్రానందం అండి. ఈ చూడాలన్నా కొనంగానే కొనాలంటే ముందు మనీ కావాలి గదండీ! అందుకోసం కనీసం నేత్రానందం కోసమన్నా సరే చూడాలనే ఆశ కలుగుతుంది కదా! మధ్యతరగతి కుటుంబాలన్నీ అంతేనండి. ఇదిగోండి చూసారా, డీమార్ట్‌లో అన్నీ రాసులు రాసులు బోసం ఉంటాయన్నమాట. కౌంటర్ అంతా కూడా ఇక బియ్యం, గోధుమలు, అలాగే పచ్చెనపప్పు, కందిపప్పు, పల్లీలు, పుట్నాలు, అటుకులు, ఇక రకరకాలన్నీ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి కళ్ళు ఇక 2 కళ్ళు చాలవన్నమాట. ఇప్పుడు డీమార్ట్ అనేది మాకు పట్నం బజార్‌లో ఒకటి ఉన్నదండి. అలాగే గుజ్జనగూడలో ఒకటున్నది. ఇక పట్నం బజారు సరుకులు డీమార్ట్‌లో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఇక అన్నీ అక్కడే తెచ్చుకోవచ్చనే ఉద్దేశం చొప్పున బయలుదేరి వెళ్ళామనమాట. ఉదయం 8:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. బాగా ఎండ, ఒకటే గాలి వస్తుందనమాట. ఇక టిఫిన్ అది చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని టిఫిన్ అది చేసి బయలుదేరామనమాట డీమార్ట్‌కు. ఇక ఎందుకంటే పాల ప్యాకెట్లు గానీ, పెరుగు ప్యాకెట్లు గానీ అస్సలకి ఉండవండి. ఈ ట్రాలీలలో షాప్స్ వాళ్ళంతా ఉదయాన్నే తీసుకెళ్ళిపోతారు. అంటే ఒక రూ. 2, రూ. 3 ఏమో చౌక అనుకుంటా, తక్కువ అనుకుంటా అండి. ఆ వారం మనం తెచ్చుకోవచ్చనే ఉద్దేశం చొప్పున వెళ్తాం అనమాట మేము. వాళ్ళు కూడా హోల్సేల్‌గా తీసుకెళ్ళిపోతారండి మొత్తం గూడాను. ఇక డీమార్ట్‌లో సరుకులన్నీ తీసుకున్నాను. ఇక్కడే పసుపు, కుంకాలనేవి ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ బాగా విరివిగా దొరుకుతాయి అనమాట. అన్నీ గూడా మన ఆవు పేడ పొడి ప్యాకెట్లు, ఒత్తులు, అలాగే పసుపు, కుంకాలు, రంగులు, కలర్స్ అన్నీ ఉంటాయి. కొబ్బరికాయలు, ప్రతి వస్తువు ఉంటుంది. మన దీపారాధనకు కావాల్సిన వస్తువులన్నీ తేనె సీసాలు, ఆవు నెయ్యి సీసాలు, ఆవు పాల ప్యాకెట్లు, ఇంకా రాగి చెంబులు, ఇంకా చాలా గృహప్రవేశానికి కావాల్సినవి. ఇక ఈ పచారీ షాప్ అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయండి. పసుపు, కుంకాలు, ఆవు పేడ పొడి ప్యాకెట్లు, అలాగే ధూప్ స్టిక్సు, కడ్డీలు, సాంబ్రాణి కడ్డీలు నాకు నచ్చినవి అయితే తీసుకుంటానండి. ఇక ఇలా మామూలుగా ఇంట్లోకైతే పసుపు అనేది నేను ఇంట్లో కొట్టించుకుంటాను. పసుపు కొమ్ములు తెచ్చుకొని ముగ్గు మీదకి, అలాగే దేవుడి దగ్గరికి మాత్రం గోపురం పసుపు కుంకాలనేవి వాడుతూ ఉంటున్నాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇక మన ఇవి ఉంటాయి కదా, హారతి, కర్పూర బిళ్ళలు అవన్నీ కూడా ఉంటాయండి. మొత్తం ఉంటాయన్నమాట. అవన్నీ తీసుకొని వచ్చేసాను. ఇక ఇక్కడికి వచ్చేసరికి చిన్న గిన్నె ఒకటి ఉన్నదండి, గంధపు గిన్నె అనమాట. కింద బొడ్డు అనేది పోయిందనమాట. ఈ వేప చెట్టు సెంటర్ దగ్గర మొత్తం కూడా కొలిమి అంతా ఏర్పాటు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమైనా సరే వెల్డింగ్లు, అలాగే ఏమన్నా మరమ్మతులు చేయాలనుకుంటే ఇక్కడ చేస్తారనమాట. అరుగోండి మా వారు బండి మీద అక్కడ కూర్చున్నారు. ఇంక నేనైతే ఇక తిరుగుతూ ఉంటానన్నమాట. ఇక మా వారు ఒక చోట ఉంటారు. ఇక నేను మొత్తం కావాల్సిన వస్తువులు, సరుకులన్నీ కూడా తీసుకొచ్చుకుంటానన్నమాట. వస్తువులన్నీ కూడాను. ఇక ఒక అతను ఇంకా ఈ విధంగా చేస్తున్నాడండి. ఆ గిన్నె అనేది ఏర్పాటు చేస్తున్నాడనమాట. మొత్తం కూడా మరమ్మత్తు చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. చూసారా, కొలిమి అనేది ఏర్పాటు చేసి చిన్న గంధపు గిన్నె అనమాట. ఇక రూ. 30 అయితే తీసుకున్నాడు అది అంటించడానికి. ఇక మనకి ఏదన్నా మనం కుక్కరు మూతలు ఉన్నాయనుకోండి, అవి ఏమన్నా ఇరిగిపోయినా, అలాగే ఏమన్నా వెల్డింగులు చేయాలన్నా సరే, ఇలాంటివన్నా అతికించాలన్నా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడే ఫేమస్ అండి. ప్రతి వాళ్ళు ఇక్కడికే వచ్చేసేస్తూ ఉంటారు అనమాట. ఈ వేప చెట్టు దగ్గర ఇది ఇక్కడే ఉంటారు కొలిమి పెట్టుకొని అనమాట. ఇంకా పెద్ద వయసు ఉన్నాయనే ఇంకా ఈ వృద్ధుడైతే తయారు చేసి ఇచ్చాడండి. చక్కగా నీట్గా ఉన్నది వస్తువు అనేది. ఇక తర్వాత పట్నం బజారు మనకి ఫ్రూట్స్ అనమాట. ఇక్కడైతే తీసుకుంటామండి ఎప్పుడు ఖర్జూరాలు. ఇక ఇతని దగ్గర తీసుకుంటాం. నల్ల ద్రాక్ష 1 కేజీ తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట నల్ల ద్రాక్ష అంటే. అన్ని ఫ్రూట్స్ కన్నా మ్యాంగోస్ ఇష్టం, మామిడి పండ్లు, తర్వాత నల్ల ద్రాక్ష అంటే ఇష్టం అనమాట. మా వారికి ఖర్జూరాలు ఇష్టం అండి. ఇక ఖర్జూరాలు 1 కేజీ, అలాగే నల్ల ద్రాక్ష 1 కేజీ తీసుకున్నాను. ఇక చుట్టుప్రక్కల పల్లెటూళ్ళ వాళ్ళంతా కూడా ఇక్కడ బస్సులు ఎక్కటానికైనా సరే, అలాగే సరుకులు కొనుక్కోవటానికైనా సరే, అది లోపల ఎంట్రన్స్ అనమాట. పట్నం బజార్ మెయిన్ రోడ్డు. ఈ బార్కి కూడా అంగళ్ళేనండి. బార్కి అటు సైడు ఇటు సైడు మొత్తం కూడా అంగళ్ళుగా ఉంటాయి అన్నమాట. ప్రతి వస్తువు ఇక్కడే దొరుకుతుంది అనమాట అండి.
ఇక ప్రతిరోజు తిరణాళ్ళేనండి. ఈ పట్నం బజార్ అనేది ఎప్పుడూ తిరణాల్లానే ఉంటుందనమాట. ఉదయం నుంచి గూడాను నైట్ 11 వరకు గూడాను. ఇక అక్కడ అవి తీసుకున్నానండి. ఇక తీసుకొని ఇక్కడికొచ్చేసి జ్యూస్ అనమాట. ఎప్పుడన్నా వచ్చేసేటప్పుడు ఇక్కడ జ్యూస్ అయితే త్రాగుతాం అనమాట ఇతని దగ్గర. బత్తాయి జ్యూస్ ఇద్దరం చెరొక గ్లాసు త్రాగామనమాట. కష్టపడ్డాం గదండీ! డీమార్ట్‌లో తిరిగాము. అలాగే పట్నం బజార్‌లో తిరిగాము. గ్లాస్ రూ. 30 అనమాట అండి. చెరు 30, రూ. 60 పెట్టి గ్లాస్ అయితే ఒక త్రాగాం. ఇప్పుడు బత్తాయిలు బాగా వస్తున్నాయి కదండి, బత్తాయి జ్యూస్ బాగుంటుంది. ఐస్ అనేది చక్కెర అనేది లేకుండా ఇద్దరం త్రాగామండి. ఎండ చూసారా ఎలా ఉందో, మిలమిల మెరిసిపోతుందనమాట. ఇవ్వండి బజార్కి వెళ్ళేసి వచ్చాము. డీమార్ట్కి వెళ్ళామండి. ఫస్ట్ ఉదయం 10 గంటల లోపు 11 గంటల లోపు డీమార్ట్లో పాల ప్యాకెట్లు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ అసలు మాయమైపోతాయి అన్నమాట. షాప్స్ వాళ్ళంతా వచ్చేసి ఆ ట్రాలీ బళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ నింపుకొని వెళ్ళిపోతారనమాట. అస్సలు ఉండవండి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు. మధ్యాహ్నం సాయంకాలం వెళ్ళామంటే ఇంకా ఉండవన్నమాట. మనం విడిగా షాప్స్ దగ్గర తెచ్చుకోవటం మాకు అలవాటండి. డీమార్ట్లోకి వెళ్ళేసి పాలు పెరుగు అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత డీమార్ట్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఇక ఇద్దరమే కదా, మా వారు నేనే కదా, వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇక సరిపోతాయి అనమాట. ప్రొద్దుగుకులు షాప్ దగ్గరికి వెళ్ళి రోజు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ వెళ్ళడం అనమాట. ఉంటాయండి డీప్లో పెట్టేసేస్తాను, చక్కగా ఉంటాయి అనమాట. అవి ఓపెన్ చేసి పాలైన సరే కాగబెట్టి ఉంచుకున్నామనికి ఉంటాయండి. పెరుగైనా తీసి ఆ కవర్లో కాకుండా విడిగా పెట్టేసేస్తాను, డీప్లో పెట్టేస్తే ఉంటాయి. ఇద్దరికే కదండి, అందుకోసం చెప్పేసి తర్వాత మళ్ళీ పట్నం బజార్లో సరుకులన్నీ కూడా తీసుకొచ్చినవి నేను చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే ఇవ్వండి, నేను ఇవి అయితే వాడతానండి మామూలుగా హెయిర్కి కలర్ అనమాట. కలర్ ఇది వాడతాను అనమాట. ఇదేమి ప్రమోషన్ కింద నేను చేయట్లేదండి. ఇదిగోండి డీమార్ట్లో నేను ఫస్ట్ నుంచి ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది వాడతాను అనమాట హెయిర్కి కలర్ అనేది. ఈ ప్యాకెట్స్ అయితే 2 తెచ్చుకున్నాను అనమాట. వీళ్ళది బంజారాస్ అనమాట అండి, బ్లాక్ హెన్నా అనమాట అండి. మన కలబంద అనమాట, మంచిగా ఉంటుంది. హెడ్ అనేది కూడా తలనొప్పి లేకుండా కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా బాగుంటుంది అనమాట. అది వాడతాను అనమాట. అవి 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇవండి వాళ్ళకి మనం సున్నపు గోడలు కదా, అవి అంటుకుంటే లేదోనని ఇవి అయితే హ్యాంగ్స్ తెచ్చుకున్నానండి. ఈ 2 టైప్స్ తెచ్చుకున్నాం. మనం ఇంట్లో డెకరేషన్ చేస్తాం కదా, ఇప్పుడు ఏమన్నా హ్యాంగ్ చేసుకోవటానికి మనం డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా అలంకరించుకోవటానికి గోడలన్నీ ఖాళీగా ఉండండి, వాటన్నిటి నేను నింపాలన్నమాట. అందుకోసమని ముందు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్గా ఇవైతే పట్టుకొచ్చానండి. ఇవి కూడా ఇంతకుముందు తీసుకొచ్చాను. ఇవేం చేశానంటే కొంచెం క్యాలెండర్లు, మన ఇంట్లో క్యాలెండర్లు మెయిన్ అవి కావాలిగా, వాటికి కొంచెం అక్కడక్కడ వుడ్కి అయితే అంటించానండి. ఈసారి గోడలకి ట్రై చేద్దాము. ఇవైతే తెచ్చానమాట 2. నెక్స్ట్ మెంతి ప్యాకెట్ 2 అయితే తీసుకున్నానండి. మనం మెంతులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మన దోశలు వాటికైనా సరే. అది కాక మనం మెంతులు చల్లుతానండి. నానబెట్టి క్రితం రోజు మళ్ళీ తెల్లారి సాయంత్రం కనుక నాన్ని బాగా చల్లుకున్నాం అనుకో మట్టిలో, వారం రోజులకే చక్కగా అంత ఎత్తు అవుతుంది. మెంతికూర పప్పు తయారు చేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది అనమాట, అమృతంలాగే మీగడ ఉన్నట్టు. ఇవైతే 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఇదిగోండి 2 ప్యాకెట్లు. ఇవి నువ్వులండి, నువ్వులైతే ఒక ప్యాకెట్, తెల్ల నువ్వులే తీసుకొచ్చాను. ఇది ఇంకో ప్యాకెట్. మెంతులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇవేమో అంట్లు సబ్బులండి. ఒకటైతే ఇది ఎక్కువగా ఏరియాలు వాడుతూ ఉంటాను వాషింగ్ మిషన్కి. ఇక మామూలుగా ఈ బాత్రూంలో ఉంటుందిలేనని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట, వాష్రూమ్లో ఉంటుందని. ఇదే ఈ గిన్నె చూశారు కదా, అక్కడ వేప చెట్టు ఉంటుందండి పట్నం బజార్లో. ఆ వేప చెట్టు దగ్గర అన్ని కొలిమి అనేది పెట్టేసి మనకి పాల తలకలు కూడా హోల్స్ పెట్టించుకొచ్చాను అక్కడేనమాట. అన్నీ దొరుకుతాయండి అక్కడ. మనం ఏదైనా సరే వెల్డింగ్ చేయించాలన్నా సరే ఆ కొలిమి ద్వారా చక్కగా మనం ఏదన్నా అతుకులు పెట్టించాలన్నా, ఏదన్నా మనకి మూతలు పోయినా సరే అవన్నీ ఏర్పాటు చేస్తారనమాట. ఇంట్లో ఎప్పటిదో అనమాట, చిన్నది ఉంది, 30 రూపాయలు తీసుకున్నారు. చక్కగా బొడ్డుండి కింద అడుగున ఇంకా గిన్నె ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అమ్మ ఆల్రెడీ ఇదిగోండి ఈ బొడ్డు గిన్నె అయితే ఇచ్చింది, గంధం గిన్నె అనమాట. ఇక ఇది కూడా ఉంటుందిలేనని చెప్పేసి బాగా చేయించుకున్నాం. ఇంట్లో ఏదన్నా వస్తువు అలా ఉన్నదనుకోండి, ఎప్పుడు బాగు చేయించుకుందామా, ఎప్పుడు రిపేర్ చేయించుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఇదైతే అమ్మ ఇచ్చిందనమాట. గంధపు గిన్నె చూసారు ఎంత మందంగా ఉందో. ఈ తర్వాత ఇది తీసుకున్నానండి, అదనమాట. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్లో గుడ్డేనండి. ఎక్కడికన్నా మేము బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ పెట్టదని వెళ్తాం మా వారిని నేను. టిఫిన్ చేసిన తర్వాత ఎక్కడికన్నా బయటికి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఇక ఇది పట్టుకొని వెళ్తాము. ఇక మంచినీళ్ళు తాగటానికి, మంచినీళ్ళకి అడ్డంగా ఉంటుందని కొంచెం ఇదే ఒక ప్యాకెట్ అయితే తీసుకొని తినడానికి ఒకటి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తానమాట. గుడ్డే తీసుకున్నాను, గుడ్డే ఇష్టం అనమాట అండి. ఇవన్నీ నాకు నచ్చినవండి. ఇదిగోండి గోధుమ రవ్వ నూక, నెక్స్ట్ పొట్టు మినప్పప్పు, తర్వాత ఇవి వచ్చేసి మామూలు మినపగుళ్ళు, ఇది వచ్చేసి రాగి పిండి, పల్లీలు, తర్వాత శనగపిండి, ఇవి మామూలు మినపగుళ్ళు అండి. ఇవి మామూలు మినపగుళ్ళు అయితే ఇది రాగి పిండి, కందిపప్పు అండి. ఇది కందిపప్పు అన్నమాట. తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం అనమాట. ఈ ఎండలు ఏం కాస్తున్నానండి, ఎండ గాలి తెగబడుతుంది అనమాట. డీప్లో పెట్టేసుకొని రోజుకి ఒక గ్లాసు తాగుతాం అనమాట అండి. టిఫిన్ చేశాక అసలుకి లాలాజలం ఊరిపోతుంది అనమాట. అసలుకి కూల్ వాటర్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు తాగమన్నమాట. ఈ ఎండలకి అనమాట తపన పడుతుందండి, దావాతిరి పుట్టుకొస్తుంది. ఎప్పుడు తాగుదామా చల్లటి వాటర్ అని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తాగుతున్నాము వాటర్ అనేది. ఎప్పుడు తాగాము. ఇదిగోండి అప్పచ్చి అయిపోయింది బరువుకి. ఇది తెచ్చుకున్న డీప్లో పెట్టేసేసి ఒక గంట తర్వాత తాగేస్తాను. ఏమో అంట్లు సబ్బులు లేదండి. ఈ సంచి ఖాళీ అండి. నెక్స్ట్ మ్యాగీ ప్యాకెట్ అండి, 2 అయితే తీసుకున్నాను. ఇక టకాలన హిప్పీ మ్యాగీ ఏదన్నా హడావుడిలో ఉన్నప్పుడు, పని బిజీగా ఉన్నప్పుడు వెంటనే మా వారైనా తయారు చేస్తారు. నేను ఏదన్నా వేరే పనిలో ఉన్నప్పుడైనా చేయమంటే 2 చుట్లు వేసేసి ఆయన రెడీ చేసేస్తారు. ఇవి అయితే 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనమాట. ఎక్కువ లైక్ చేస్తున్నాం అనమాట, ఎక్కువ ఇష్టపడుతున్నామండి. ఇక అక్కడ పసుపు కుంకాలు ఉన్నాయి చూడండి, అక్కడే తీసుకుంటాను. కొబ్బరికాయలైనా సరే, పసుపు కుంకాలైనా సరే, అలాగే ఆవు పేడ పొడి కానీ అవన్నీ కూడా అక్కడే తీసుకుంటాను. ఇదిగోండి ఈ 10 రూపాయలు పసుపు కుంకం అనమాట. బయట భూదేవి తల్లికి చక్కగా ముగ్గు వేసి ముగ్గు మీద అలంకరించుకుంటాయి పసుపు కుంకాలు. 10 రూపాయలు అనమాట. ఎప్పుడు అక్కడే కాబట్టి గోపురం పసుపు కుంకుమ తీసుకున్నానండి. ఇంకా ఇంట్లో ఎప్పుడు ఇదిగోండి ఆవు పేడ, ఆ కోట 5 రూపాయలు అనమాట ప్యాకెట్. ఒక్కొక్క ప్యాకెట్ సరిపోతుంది అనమాట. శుక్రవారం సోమవారం ఎక్కువ చల్లుతూ ఉంటానండి. 2 రోజుల్లో మామూలుగానే వట్టి నీళ్ళ చల్లుకుంటాను. పసుపు ప్యాకెట్ ఇది. మామూలుగా నేను వంటలోకి కూరల్లోకి తయారు చేసుకోవడానికి ఓన్గానే నేను పసుపు కొమ్ములు తెచ్చుకొని చక్కగా గుండ్రాయి పెట్టి నలగొట్టేసుకొని మరక పట్టించుకొని ఇక అవి యూజ్ చేస్తాను అనమాట పసుపు అనేది. ఇంకా వీటికి మాత్రం బయట ముగ్గు మీదకి మాత్రం అది వాడతానండి. ఇదైతే అక్కడే ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం. నూనె వచ్చేసి నువ్వుల నూనె గానుగు దగ్గర తెచ్చుకుంటానండి. ఒక్కసారి పెద్దది 3 లీటర్ల డబ్బా ఉంటుంది కదా, ఇక ఆ డబ్బాకి తెచ్చుకుంటాను నువ్వుల నూనె అనేది. అది ఒక 2-3 నెలలు అవుతుంది అనమాట, అయిపోతుంది. ఇక కిరాణా షాప్లోకి వచ్చేసి బెల్లం అది తెచ్చుకున్నానండి. మీరా షాంపుల్ దండ, బెల్లం అండి, కుందులు బెల్లం తెచ్చుకుంటాను. స్వామి దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. నలగొట్టుకొని పెట్టుకుంటే డబ్బాకి స్క్రూ డబ్బా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎర్రజీవం అనేది పట్టకుండా ఉంటే రోజు బెల్లం మొక్క వినాయకుడికి పెట్టుకుంటాగా, ఆవు గోమాతకి పెట్టుకుంటా కదా, ఒక కుంది పెట్టేసుకున్నాను అనుకో, ఆ కుంది అయిపోయాక ఇంకో కుంది పెట్టుకుంటాను అనమాట. 4 ఇదనమాట అచ్చులు అనమాట అండి. అదొక కేజీ తీసుకున్నాను. ఇవేమో సగ్గు బియ్యం అండి. ఇవి వచ్చేసి పచ్చజొన్నలు కిరాణా షాప్లో ఇవి తీసుకున్నాను. ఇదిగోండి ఇది గోధుమ పిండితో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నమాట. ఇక ఇవేమో పెరుగు ప్యాకెట్లు అండి. ఇవ్వండి పెరుగు ప్యాకెట్లే.
అయితే ఇచ్చేసి పాలు పెరుగు అన్నమాట లోపల పెట్టేసేస్తానండి ఇప్పుడు. ఇంక ఇవన్నమాట అండి. వెళ్తే ఒక్కసారిగా అన్నీ కూడా నేను ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోతాను. ఇక తెచ్చుకుంటాను అనమాట. ఇవ్వండి, మర్చిపోయా, ఇవి కూడా తీసుకొచ్చాను. అక్కడ ఎప్పుడైనా సరే ఏమైనా ఫ్రూట్స్ కానీ అలాగే మనకి పట్నం బజార్లోనే రేటు తక్కువ అండి. మేము అక్కడికే వెళ్ళాము వాటి ఫస్ట్ నుంచి కూడాను. ఇంకా మామూలుగా ఫిష్కి వాటికైనా అక్కడికే వెళ్ళిపోతాము. ద్రాక్షాలు అయితే తీసుకొచ్చానండి. ద్రాక్షాలు అంటే ఇష్టం అనమాట నాకు. నల్ల ద్రాక్షాలు తీసుకొచ్చాను అనమాట అండి. బాగా వాష్ చేసుకొని నల్ల ద్రాక్షాలు 1 కేజీ తీసుకొచ్చాను. ఇష్టం బాగా. అవి కూర్చొని అప్పుడప్పుడు అన్నీ తీసుకొని తింటూ ఉంటాను. ఇష్టం అనమాట. ఏ ఫ్రూట్ కన్నా సరే మామిడి పండ్లు ఎక్కువ ఇష్టము. తర్వాత నల్ల ద్రాక్ష అంటే ఎక్కువ ఇష్టం అండి. అది తింటూ ఉంటాను. ఇక ఖర్జూరాలు తీసుకొచ్చానండి. కేజీ వచ్చేసి 170 దాదాపు చెప్పాడు. ఇక ఎప్పుడు ఒకే చోట తీసుకొచ్చుకుంటాము. 130 తీసుకున్నానండి ఖర్జూరాలు. ఇవ్వండి. ఇవ్వండి ఖర్జూరాలు 130కి ఇచ్చాడనమాట కేజీ. ఎప్పుడు అక్కడ తెచ్చుకుంటాము. ఇవి వచ్చేసేమో 90 రూపాయలండి. అవి కేజీ వచ్చేసి 90 రూపాయలు. అవి 70గా ఇచ్చినట్టున్నాడు. ఇది ఫ్రూట్స్. ఇంకా వచ్చేటప్పుడు బత్తాయిలు బాగా విపరీతంగా ఉన్నాయి, చూసారు కదా. బత్తాయి జ్యూస్ అయితే తాగేసాం అనమాట. బజార్కి వెళ్ళాము. అసలు 11 గంటలకల్లా 9కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో. 11ంటికల్లా ఇంటికి వచ్చి పడ్డాము. అసలుకి ఎంత ఎండ వేస్తుందోనండి. ఇక బత్తాయి జ్యూస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. బత్తాయి జ్యూస్ మంచిది ఈ కాలంలో తాగితే. చెరొక గ్లాసు బత్తాయి జ్యూస్ తాగి వచ్చేసామండి. అదనమాట ఈ మా సరుకులు, డిమార్ట్ సరుకులు మొత్తం కూడాను మేళ అనమాట అండి. ఇంక ఇప్పుడల్లా సరుకులు తెచ్చే పని లేదనమాట. బజార్కి వెళ్ళే అవసరం ఉండదు. మళ్ళీ ఎన్నో పనులు ఉంటాయి కదండి. మా యూట్యూబర్స్కి వచ్చేసరికి రోజు వీడియో తీసుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం, దాన్ని అంతా కూడా అన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అందుకని ఇలా తయారు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఉంటాయి పనులు. వెతుక్కునే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి. ఇదన్నమాట అండి మా బజార్ విశేషాలు, మా బజార్ పనులు అనమాట. ఇవన్నీ కూడా మా బజార్లో తెచ్చుకున్న సరుకులు అనమాట. ఓకేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.